భోజన ప్రియులందరికీ నమస్తే అండి। ఈరోజు కరివేపాకు కారం పొడి చేసి చూపిస్తున్నాను। కరివేపాకుని మనం రోజు తీసుకోవడం వల్ల కంటి చూపుని మెరుగుపరుస్తుంది, అలాగే జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది। ఈ కరివేపాకు కారం పొడి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి। ఫస్ట్ ప్యాన్ లో ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని ఫస్ట్ మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఒక 2 గుప్పెట్ల కరివేపాకును వేసుకొని మంచిగా వేయించుకోవాలి। కరివేపాకును వేయించుకునేటప్పుడు ఖచ్చితంగా మంట చిన్నగా పెట్టి మాత్రమే వేయించుకోవాలి, మరి ఎక్కువగా కూడా వేయించకూడదు। ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా వేయిస్తే సరిపోతుంది। కరివేపాకు వేగిన తర్వాత అదే బాండీలో ఇంకో స్పూన్ ఆయిల్ పోసుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి। అవి వేగిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి, అలాగే ఒక స్పూన్ మినపప్పును కూడా వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి। అలాగే ఒక 15 ఎండుమిర్చిలను కూడా వేయించుకున్నాను, ఇది మీ కారానికి తగినట్టుగా వేసుకోండి। అలాగే ఒక చింతరిక్క కూడా వేసుకొని వేయించుకోవాలి। ఈ ప్రాసెస్ మొత్తం చిన్న మంట పైన మాత్రమే చేయాలి। దించుకునే ముందు ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే। అవి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని మంచిగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవడమే, వీడియోలో చూపిస్తున్న విధంగా। కొంచెము పసుపు, అలాగే తగినంత ఉప్పు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ఇది మిక్సీ పట్టేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ పట్టుకోవాలి, లేదంటే ముద్దలాగా వస్తుంది, ఇలా పొడిలాగా రాదు। వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।